దయలో నీ కృపలో కాచితివి గత కాలం, నీ దయలో నీ నీడలో దాచుమయా జీవితాంతం, నీ ఆత్మతో నన్ను నింపుమా, నీ సేవలో ఫలించగా దేవా దేవా. నీ దయలో నీ కృపలో కాచితివి గత కాలం, నీ దయలో నీ నీడలో దాచుమయా జీవితాంతము. నన్ను వేధించగా ప్రాణహితులే నన్ను విడచి వెలిగా నన్ను చూడగా, కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా ప్రాణహితులే నన్ను విడచి వెలిగా నన్ను చూడగా, ఓదార్పువైనా చెంత నీవే ఉండినావు, నా కన్నీరు నీ కవితలో రాసి ఉంచినావు. ఓదార్పువైనా చెంత నీవే ఉండినావు, నా కన్నీరు నీ రాసి ఉంచినావు. ఏమి అద్భుత ప్రేమయా, ఏ రీతి పాడనయ్యా, నీవేనా మార్గము, నీవేనా జీవము, నీవేనా గమ్యము, నీవేనా సర్వము, నా మనసు తీర నిన్ను పాడి పొగడెద దేవా. దయలో నీ కృపలో కాచితివి గత కాలము. ప్రైజ్ గాడ్, గ్లోరీ, ఆల్మైటీ గాడ్, స్తోత్రం. లేని నాయడ నీ కృప చూపితివి, వట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివి. ఏ యోగ్యతయు లేని నాయడ నీ కృప చూపితివి, వట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీవై
చూపితివి. నీ చిత్తమే నాయందు నెరవేర్పవ్వాలని, నీ సేవయే నా శ్వాసగా కడవరకు నిలవాలని, నీ చిత్తమే నాయందు నెరవేర్పవ్వాలని, నీ సేవయే నా శ్వాసగా కడవరకు నిలవాలని. నామది నిండెను ఆశతో నే పాడెదా స్తుతి గీతము. నీవెనా తోడుగా, నీవెనా నీడగా, ఆత్మతో నింపుమా, శక్తి నా కొసగుమా, నా చేయి పట్టి నన్ను నీతో నడుపుము దేవా. నీ దయలో నీ కృపలో కాచితివి గత కాలము, నీ దయలో నీ నీడలో దాచుమయ జీవితాంతం. నీ ఆత్మతో నన్ను నింపుమా, నీ సేవలో ఫలించగా దేవా. దేవా నీ దయలో నీ కృపలో కాచితివి గత కాలము, నీ దయలో నీ నీడలో. మంచిది. దేవుని ఉన్నత కృపలో ఆయన యొక్క అపారమైన ప్రేమ చేత ఎట్టకేలకు మనము 2026 సంవత్సరము జులై మాసాన్ని కూడా దాటుకొని ఆగస్టు మాసంలోనికి దేవుడు మనల్ని నడిపించాడు. అందును బట్టి దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట మన యొక్క విధి అయినది. స్తోత్రం. హల్లెలూయా. 2 చేతులెత్తి దేవునికి స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా. స్తోత్రం. దేవుడు మనల్ని నిజంగా సజీవ లెక్కలో ఉంచి ఈ జులై మాసంలో వచ్చినటువంటి ఎన్నో అనానుకూల పరిస్థితుల మధ్యలో నుంచి ఆయన కాపాడి రక్షించి ఆయన రెక్కల చాటును భద్రపరుచుకొని మరి యొక్క నూతన మాసమును మనకు దేవుడు దయచేసి ఉన్నాడు. మంచిది. రాత్రికాల సమయమందు దేవుడు మనతో మాట్లాడబోతున్నటువంటి శ్రేష్టమైన సంగతిని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. గడిచిన రాత్రికాలం మందు నిద్రపోతూ దాదాపు అర్ధరాత్రి 2:30 గంటల మధ్య సమయంలో మెలకు వచ్చేసి, ఈ మధ్యకాలంలో మెలకు వస్తే నిద్ర రావట్లా. దాదాపుగా నేను ఒక 5-10 సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఎగ్జాక్ట్లీ 9కు నిద్రపోయేవాడిని. ఎప్పుడు చెప్తుంటాను, పగలు కూడా నిద్రపోతుంటాను, కారు నడుపుతూ కూడా నిద్రపోతుంటాను. అటువంటిది ఈ మధ్యకాలంలో మరి ఎందుకో సేవ మీద విపరీతమైన భారాన్ని బాధ్యతను దేవుడు నా మీద పెంచడం ప్రారంభించాడు. రాత్రి 2:30 గంటలకు మెలకు వచ్చేసింది. సరే, ఎందుకు వచ్చింది ప్రభు అని కళ్ళు మూసుకొని అలాగే ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు సంపూర్ణ రాత్రి కూడిక జరిగించడానికి ఉదయకాలమే మన యొక్క గ్రూప్లో నేను అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఆ సమయంలో నేను వాక్య ధ్యానం చేస్తున్నప్పుడు పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి ఒక క్రొత్త వ్యక్తిని పరిచయం చేయమని నాకు పరిశుద్ధాత్ముడు ఓ ప్రేరేపణనిచ్చాడు. ఎప్పుడూ వినని పేరు,
బైబిల్ అంతట్లో ఒకసారి కనిపించే పేరు. అతనిలో ఉన్నటువంటి అశ్రేష్టమైన లక్షణాలు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. అమాస్య అనబడే పేరు కలిగినటువంటి ఒక వ్యక్తిని గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఏం పేరు? అమాస్య. అమావాస్య కాదు, అమాస్య. ఈ గ్రంథం అంతట్లో ఒకసారి ఉంటుంది ఈ పేరు, ఒక వ్యక్తికే ఉంటుంది. ఆయన ఎవరు? ఆయనకున్నటువంటి ఆ క్వాలిటీస్ ఏంటి? ఎందుకు ఆయన గురించి మనం తెలుసుకోవాలనే సంగతులను ఈ రాత్రికాల సమయంలో మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చూస్తే పరిశుద్ధ గ్రంథంలో నుంచి 2 దినవృత్తాంతముల గ్రంథము 2 Chronicles చాప్టర్ 17 verse 16. 2 దినవృత్తాంతముల గ్రంథము 17వ అధ్యాయము 16వ వాక్యం. ఎవరు బైబిల్ తెరవలేదా? 3వ వాడు జిక్రీ కుమారుడై యెహోవాకు తన్ను తాను మనఃపూర్వకముగా సమర్పించుకొనిన అమాస్య అతని యొద్ద 2,00,000 మంది పరాక్రమశాలులుండిరి. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును ఆయన వినికిడిలో దీవించునుగాక. ఈ అమాస్య అనబడే వ్యక్తి ఎవరు? ఈయనకున్నటువంటి ఆ పరాక్రమమైనటువంటి లక్షణాలు ఏంటి అనే సంగతులను మనము ఈరోజు లేఖన భాగాల నుంచి చూద్దాం. ఈ అమాస్య అనే మాటకు అర్థం ఏంటంటే యెహోవా భరించును అనే అర్థాన్ని తెలియజేస్తుంది. అమాస్య అనగా దేవుడు భరించేవాడు అనే అర్థాన్ని తెలియజేస్తూ ఉంది. అయితే ఈయన ఎవరు అనే విషయాన్ని గమనిస్తే ఈయన మరి యెహోషాపాతు రాజుగా ఉన్నటువంటి దినంలో యెహోషాపాతు యొక్క రాజ్యాధికారములో పరాక్రమము కలిగినటువంటి సైన్యాధిపతి, పరాక్రమము కలిగినటువంటి సహస్రాధిపతులలో ఇతను కూడా ఒకడుగా ఉన్నాడు. ఈ అమాస్య అనబడే వ్యక్తి. ఈయన యెహోషాపాతు యొక్క రాజరికములో రాజుగా ఉన్నటువంటి దినాల్లో యెహోషాపాతుకు కలిగినటువంటి ప్రధానమైనటువంటి 3 సహస్రాధిపతులలో 3వ వాడు ఈ అమాస్య అనబడే వ్యక్తి. ఈయన ఏంటి? ఈయనకున్నటువంటి ప్రాముఖ్యమైన సంగతులంటే ఈయన పేరులోనే భరించువాడు అనే పేరుంది. అమాస్య అనగా యెహోవా భరించును అనే మాటను మనం ఇక్కడ చూస్తున్నాం. ఈయనలో ఉన్నటువంటి ఈ ప్రాముఖ్యమైన సంగతులలో ఈయన ఎవరు అనే విషయాన్ని కూడా ఇక్కడ మనం చూస్తే జిక్రీ అనబడినటువంటి ఆయన యొక్క కుమారుడు. అమాస్య తండ్రి ఎవరంటే జిక్రీ అనబడినటువంటి వ్యక్తి. జిక్రీ అనే మాటకు అర్థం ఏంటంటే కూడా జ్ఞాపకము అనేటువంటి అర్థాన్ని తెలియజేస్తూ మెట్టుకు యెహోషాపాతు యొక్క రాజ్యంలో ఆడున్నటువంటి సహస్రపతులలో సైనికులలో సైన్యాధిపతిగా ఉన్నటువంటి వారిలో 3వ వాడుగా ఈయనను చూస్తూ ఉన్నాం. అయితే ఈయనను మనం ఎందుకు ఇప్పుడు జ్ఞాపకం చేసుకోవాల్సి వచ్చిందనే సంగతిని మనము గమనిస్తే ఇక్కడ ఆయనకున్నటువంటి ఒక మంచి లక్షణాన్ని ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. ఆయనకున్నటువంటి అమాస్యకున్నటువంటి ఆ మంచి లక్షణము ఏంటి అని మనం గమనిస్తే ఆ 16వ వాక్యంలో రాయబడింది కదా, యెహోవాకు తన్ను తాను
మనపూర్వకంగా సమర్పించుకొనినా అనే మాటను మనం చూస్తున్నాం. నా ప్రియ దేవుని సంఘమా, దేవునికి మనల్ని మనముగా సమర్పించుకునే వారముగా ఉండాలి. మన ఆధ్యాత్మిక స్థితిలో మనల్ని మనముగా సమర్పించుకునే వారముగా ఉండాలి తప్ప ఎవరి కోసమో, ఎవరి కొరకో, ఎవరో చెప్పారనో, ఎవరో రమ్మన్నారనో, ఎవరో ఏమో అనుకుంటారని దేవుని దగ్గర ఉండే వారముగా మనం అనుకుండకూడదు. ఈ అమాస్య ఎట్లా ఉన్నాడంటే దేవునికి తన్ను తాను మనపూర్వకంగా సమర్పించుకున్నవాడుగా ఉన్నాడు. ఈరోజు ఎంతమంది తమకు తాము మనపూర్వకంగా దేవునికి సమర్పించుకుంటున్నామండి? చాలా మంది అంటుంటారు, నేను అనేక మార్లు చెప్పాను, అనేక మంది హైందవులైన వారు అంటుంటారు, అన్యులైన వారు అంటుంటారు, ఏమండి ఎన్ని దినాలు చెప్తుంటారు మీరు, ఎన్ని దినాలు ప్రతి ఆదివారము మధ్యకాలంలో మీరు దేవుని నమ్ముకోండి, రక్షణ పొందుకోండి అని చెప్తానే ఉంటారు. ఎందుకండి? నిజమే, తమకు తాముగా దేవుణ్ణి కలిగిన వారుగా ఉండేటువంటి అతృష్ణ కలిగిన వారముగా ఉండాలి. ఈరోజు ఈ అమాస్యను మనం గమనిస్తే ఇతడు యెహోషాపాతు యొక్క రాజ్యములో పరాక్రమము కలిగినటువంటి సైన్యాధికారి మాత్రమే కాక అతని దగ్గర 2 లక్షల మంది పరాక్రమశాలులైనటువంటి యుద్ధ వీరులు ఉన్నటువంటి మరి ఆ ఘనత కలిగినటువంటి సైన్యాధికారి. అంత బలగము, అంత ధైర్యము కలిగినటువంటి వ్యక్తి తన్ను తానుగా దేవుని అంగీకరించాడు. అది ఆర్డినరీగా అంగీకరించలా, ఎలా? మనపూర్వకంగా దేవుణ్ణి అంగీకరించిన వాడుగా ఉన్నాడు. మనపూర్వకంగా అనే మాటకేంటి? హృదయాంతరంగములో ఎటువంటి అనుమానాలు, అరతలు, కొరతలు లేనటువంటి వాడుగా, ఎవరో చెప్తే విని నేర్చుకున్నటువంటి వాడుగా కూడా కాదు. ఈరోజు చూడండి, మన యొక్క క్రైస్తవ సంఘాలు, క్రైస్తవ పిల్లలు మన దైనందిన జీవితంలో ఎన్ని ఇలాంటి వర్తమానాలు విన్నప్పటికీ ఇంకా దేవుని అంగీకరించినటువంటి వారు ఉన్నారు. దేవుడంటే ఏంటో ఎరుగని వారు ఉన్నారు. దేవుని సన్నిధిలోనికి ధైర్యముగా నడవలేని వారు ఉన్నారు. దేవుని సన్నిధిలో ధైర్యముగా కాలు పెట్టి ధైర్యం లేని వారు ఉన్నారు. దానికి కారణం ఏంటంటే దేవుణ్ణి తమకు తాముగా సొంత రక్షకునిగా మనపూర్వకంగా అంగీకరించలేని ప్రజలు. నా ప్రియ దేవుని సంగమా, అక్కడ మనం చూస్తున్నటువంటి ఆయనలో ఉన్న లక్షణాలు ఏంటంటే భరించేవాడుగా ఉన్నాడు. ఒక అమాస్యను చూసినప్పుడే యెహోషాపాతు యొక్క రాజ్యములో ఆయన చిత్తానికి లోబడేవాడుగా, ఆయన యొక్క ప్రతి విధమైన పరిస్థితులను అంగీకరించేవాడుగా తను మాత్రమే ఉంటే, మరి మనల్ని భరిస్తున్నటువంటి దేవుని పరిస్థితి ఏంటి? ఆయన మనల్ని ఎలా భరిస్తున్నాడు చూద్దాం. ఆ మాటను మనం గమనిస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 28వ వాక్యం. హెబ్రీస్ చాప్టర్ 9 వర్స్ 28. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒకసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొనియుండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమైన. చాలా అలాగుననే మాటను మనం గమనించినప్పుడు అమాస్య అనబడే వ్యక్తి ఒక సైన్యాధికారి, ఒక పరాక్రమశాలుడైనటువంటి మరి సైన్యాధికారి అయినటువంటి అమాస్య, సహస్రాధిపతులలో 3వ వాడైనటువంటి అమాస్య క్రీస్తు కూడా అనేకులను భరించుటకు ఏ రీతిగా మరి భూమిపైకి వచ్చాడో, యెహోషాపాతు యొక్క రాజరికములో అమాస్య అంత నమ్మకమైన వాడుగా యెహోషాపాతు దగ్గర ఉండటమే కాకుండా దేవుణ్ణి ఇష్టించబడిన వాడుగా,
దేవుని ఇష్టమునకు లోబడిన వాడుగా ఉండటాన్ని ఇక్కడ మనము చూస్తున్నాము. ఈ రోజుల్లో మనకి ఏమి ఉండదండి, నిజం చెప్తున్నాను. చాలామంది బాధపడుతూ ఉంటారు. ఒకానొక దినంలో మా రక్త సంబంధి ఒక అబ్బాయితో అన్నాను నేను, ఏమయ్యా మనకేముంది, మనకెందుకు ఇంత గర్వము, మనల్ని ప్రేమించి వచ్చిన వాళ్ళను మనం హక్కును చేర్చుకోవాలి, మనం అలా ఉండకూడదు ఇలా ఉండకూడదు అనగానే అతనేమన్నాడంటే, ఏంటి నువ్వు అలా అంటున్నావు, మాకేమి కొదువా, మాకేం తక్కువ ఉంది. నేను అన్నాను, ఏ దినానికి ఆ దినం పని చేసుకొని బ్రతుకుతున్న మనము ఎదుటివారిని వాడికి ఎంత ఉంది వీడికి ఎంత ఉంది అనే బదులు మనకెంత ఉందనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి కదా అని అన్నాను. ఎందుకు ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నానంటే, మనము దేవుని సన్నిధికి నడుస్తున్నప్పుడు దేవుని యొక్క ఆ కృపను మనం ఎలా పొందుకున్నాం, మనం ఏ రీతిగా ఉన్న వాళ్ళను దేవుడు మనల్ని ఈరోజు ఎలా ఉంచాడని మనల్ని మనం స్వపరీక్ష చేసుకోవాలి. దేవుని సన్నిధికి నడిచే అర్హత లేని మనల్ని దేవుడు ఎంచుకొని ఆయన సన్నిధానానికి నడిపించుకున్నాడు. చాలా మంది అట్టి కృప కలిగి కూడా ఆయన సన్నిధికి నడవలేని వారు ఉన్నారు. ఆయనైతే మనల్ని ప్రేమించి మనకు ఒక అద్భుతమైన కృపనిచ్చాడు. ఆ కృప ఏంటంటే ఆయన మనల్ని భరిస్తూ ఉన్నాడు. ఆయన మనల్ని భరిస్తూ ఉన్నాడు. ఆయన మనల్ని భరిస్తున్నాడు గనుకనే తన కొరకు కనిపెట్టుకొను వారి రక్షణ నిమిత్తము ఎంతమంది ఆయన కొరకు కనిపెట్టి ఉన్నారు, ఎంతమంది ఆయన మనల్ని భరిస్తున్నారని నమ్ముతున్నారండి. ఆయన మనల్ని భరిస్తున్నాడని, మన పాపముల కొరకు ఆయన మరి ఎలాడదీయబడ్డాడని, లేని గాయములను లేని ప్రతి విధమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొన్న వాడుగా ఉన్నాడో ఎప్పుడైనా మనం జ్ఞాపకం చేసుకున్నామా? ఈ అమాస్య అనబడే వ్యక్తి యెహోషాపాతు దగ్గర నమ్మకమైన వాడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా మనుషుల దగ్గర కాదేం కాదు కానీ మన నమ్మకత్వము దేవునితో కాడుగా తన్ను తాను సమర్పించుకున్నటువంటి నమ్మకమైనటువంటి సైనికుడుగా ఉన్నాడు. ఈ రోజుల్లో ఎంతమంది అటువంటి సైనికులుగా ఉండటానికి ఇష్టపడుతున్నారు? చూడండి, మనం ఈ మాటను చూస్తే తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 3వ వాక్యాన్ని చదువుదాం. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. చలమా ఎవరంట? మనం ఎలా ఉండాలంటే క్రీస్తు యేసు యొక్క సైనికుని వలె ఉండాలి. ఎటువంటి సైనికులు? మంచి సైనికుడు ఏం చేశాడు? తన్ను తాను దేవునికి అప్పగించుకున్నాడు. అమాస్య మంచి సైనికుడు గనుకనే దేవునికి తన్ను తాను సమర్పించుకున్నటువంటి ఒక మంచి సైనికుడుగా, మంచి పరాక్రమశాలిగా, యెహోషాపాతుకును దేవునికి ఇష్టడుగా నడిచిన వాడుగా కనిపిస్తూ ఉన్నాడు. ఈ రోజుల్లో మనం ఎంతో మందిని గమనిస్తుంటాము, వారికి ఉండవలసినటువంటి ఆ లక్షణాలు కనిపించవు. ఇంకా అక్కడ అంటాడు 4వ వాక్యంలో, సైనికుడు ఎవడైనను యుద్ధమునకు పోవునప్పుడు తను దండులో చేర్చుకున్న వాడిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారములో చిక్కుకొనడు. అంతే కదండి. యుద్ధానికి పోయేవాడు ఎలా ఉంటాడు? సమర్పణ కలిగిన వాడుగా ఉంటాడు. యుద్ధానికి పోయితే ఏమవుతుంది? బ్రతికితే బ్రతుకుతాం, చస్తే చచ్చిపోతాం. ఒక పోలీసు, ఒక ఆర్మీ, ఒక మిలిటరీ, ఇవన్నీ కూడా ఎటువంటి అంటే లైఫ్ అండ్ డెత్ లాంటివి. వీళ్ళు ఒక సైనికులుగా ఉంటున్నప్పుడు వీళ్ళు చేస్తున్న పని ఏంటంటే దేశంలో ఉన్నటువంటి ప్రతి విధమైన పరిస్థితులను ఎదుర్కోవడానికి తాళుకొని ఒక తీర్మానం కలిగి తమను తాము సమర్పించుకొని వెళ్తారు ఈ ఉద్యోగాలకు. అందరూ వెళ్ళలేరు. ఇంకా మరి ఆర్మీ అంటే ఇంకా అసలు ఏం లేదు, వెళ్ళిన మనిషి వచ్చేదాకా గ్యారెంటీ లేదు. అటువంటి సైనికుడు ఏ రీతిగా సమర్పణ కలిగి యుద్ధానికి సిద్ధపడతాడో, అమాస్య దేవుని ఎడల తన్ను తాను సమర్పించుకొని దేవునికి ఇష్టడుగా బ్రతికాడు. స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజుల్లో మనం ఎలా అంటున్నామండి?
ఏ పూటకు ఆ పూట గతించే మనము దేవుడంటే లక్ష్య పెట్టమని. ఎంతమంది అతని దగ్గర ఉన్నారు? సైన్యము 2 లక్షల మంది పరాక్రమశాలులైనటువంటి సైన్యం ఉన్నారు. ఉన్నారు లేదా? మన వెనక ఒక మనిషి నిలబడితే మనం నాకంటే ఎవడు మనగాడు, ఒక్క మనిషి నిలబడితే చాలు, వాడు కర్ర తీసుకుంటే వాడు పరిగెత్తుడు. వీడి పరిస్థితి ఏందో తెలియదు, అది తెలీదు. వాడిని చూసుకొని ఈయనంటాడు నాకంటే ఎవరు. ఏమీ ఉండదండి, ఏ యోగ్యత ఉండదు, నీకంటూ నీ సొంత శక్తి ఉండదు. నువ్వు ఎవరినైనా ఆదుకుంటారంటే నిన్ను ఆదుకునేవారు ఉండరు. దేవుని యొక్క ప్రభావము ఉండదు, ఏమీ లేదు, గాల్లో ఉంటావు. కానీ అమాస్య అలా ఉన్నాడు, తన్ను తాను తగ్గించుకొని దేవుణ్ణి అంగీకరించి దేవునికి సమర్పించుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. ఎందుకు ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నానంటే, మనకి ఏమీ లేకపోయినా దేవుడు అంటే పడదు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన్ని కావలసిన అనుదిన ఆహారాన్ని ఇస్తున్నాడు, సంవత్సరములైనటువంటి దయాకిరీటాన్ని ఇస్తున్నాడు, అనుదిన ఆహారాన్ని దయచేస్తున్నాడు, నీ కుటుంబాన్ని పోషిస్తున్నాడు, నీ బిడ్డలకు జీవాహారాన్ని ఇస్తున్నాడు, నీకు కావలసినటువంటి ఆర్థిక, శారీరక, మానసిక అక్కర్లన్నీ అనుదినం ఆయన తీరుస్తున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. అయినప్పటికీ ఆయన దగ్గరికి వచ్చాయా, నీ దయను బట్టి, నీ కృపను బట్టి ఈ మాసంతా నన్ను కాపాడేవయ్యా, రానున్నటువంటి ఈ క్రొత్త ఆగస్టు మాసంలో ఇంకా అధికమైన ఆశీర్వాదాలు దయచేయమని తమను తాము తగ్గించుకునేటువంటి దేవుని సైనికుని వలె ఎవరైనా ఉన్నారండి? ఉన్నారా? మన కుటుంబాల్లో ఉన్నారా? మన భర్తల్లో ఉన్నారా? మన కుమారుల్లో ఉన్నారా? మన కుమార్తెల్లో ఉన్నారా? ఎంత మటుకు మేము పగలంతా అలసిపోతున్నాము పాస్టర్ గారు. నువ్వు అలసి సొలసిపోకుండా ఆయన తన అరచేతిలో పట్టుకొని ఉన్నాడు. నీ ప్రయాసను ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఈ అమాస్య 2 లక్షల మంది సైన్యం కలిగినటువంటి దండున్నటువంటి వాడు, తను పరాక్రమశాలుడైనటువంటి వాడే, తన వెంటున్నటువంటి 2 లక్షల మంది సైన్యం కలిగినటువంటి పరాక్రమశాలుడు అంటున్నాడు, అయ్యా నీ కృప ద్వారా నన్ను నీ దగ్గర చేర్చుకో అంటున్నాడు. నీకేమీ ఉండదండి. ఈ పూట మనం తెచ్చుకొని తింటే రేపు ఉదయానికి మళ్ళీ ఆవురు అని ఎదురు చూస్తున్న జీవితాలు మనవి. అయినా దేవుని దగ్గరకు వచ్చాయా, నేడు దినమున నాకు అనుదిన ఆహారాన్ని ఇచ్చావు, రేపటి దినంకు నీ కృపకు నేను పాత్రనవటానికి సహాయం చేయమని అడిగాను. ఎవరు ఉండదండి. నోరు పారేసుకుంటుంటారు ఇతరుల మీద, అయిన దానికి కాని దానికి. ఇతరుల మీదండి, నీ నైబర్స్ మీద అర్థం పర్థములైనటువంటి పంతాలు, అర్థం పర్థములైనటువంటి ఆలోచనలతో దేవునికి దూరస్తులుగా బ్రతుకుతుంటారు. ఎందుకు పనికిరాని ఏముందండి ఈ రోజుల్లో? నలుసు లాంటి మనుషులు కూడా ఎంత విర్రవీగిపోతుంటారు లోకం మీద. అమాస్య దేవునికి ఎంత ఇష్టడుగా ఉన్నాడు చూశారు. అందుకే ఆయనను జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరత మనకుంది. అంత పెద్ద సైన్యములు కలిగినటువంటి శక్తి కలిగిన పరాక్రమశాలుడే దేవుని సన్నిధిని ఆశ్రయించాలని, దేవుడు నాకు తోడుగా లేకపోతే నా బ్రతికే వ్యర్థమని అంటుంటే, నలుసు లాంటి బ్రతుకుతున్న మనము దేవుని దగ్గరకు వచ్చి ఒక్క మాట అడగడానికి నోరు లేదండి. మా ఆలోచన చేయండి. మీ భర్తలు వస్తున్నారా? మీ పిల్లలు వస్తున్నారా? మీరు నమ్మకంగా ఉన్నారా? మిమ్మల్ని మీరు సమర్పించుకున్నారా? ఏమీ లేని జీవితాలు, నలుసు కంటే బలహీనమైన జీవితాలు, అనుదినము లైఫ్ అండ్ డెత్ పోరాటంతో బ్రతుకుతున్న జీవితాలు. దినదినము భర్త ప్రయాసపడాలి, పగలనక రాత్రనక తీసుకొచ్చి కుటుంబాలను పోషించాలి. ఆ పోషణ కొరకై తను పడుతున్న ప్రయాసకు దేవుని దగ్గరకు వచ్చి, అయ్యా నా కుటుంబాన్ని పోషించడానికి నాకు ఇచ్చిన నా యజమానుడి ప్రయాసను జ్ఞాపకం చేసుకోండి,
నా యజమానుడికి నాయన అమాస్య కలిగిన మనస్సును దయచేయండి. ఈరోజు అదేమో నువ్వు నేర్చుకోవాల్సిన పాఠం. ఈరోజు ఈ వర్తమానం ద్వారా నువ్వు నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, బలవంతుడైనటువంటి అమాస్య ఏం చేశాడండి? దేవుని దగ్గరకు వచ్చి తగ్గించుకుంటూ ఉన్నాడు. తన్నెవరు ప్రోత్సహిస్తే తగ్గించుకోలేరు. మనకులాగా ఇలాగ మైకులు పెట్టి ప్రతి ఆదివారం రక్షణ పొందండి, మారు మనసు పొందండి, పాప జీవితాన్ని మార్చుకోండి, సంవత్సరాల తరబడి వర్తమానాన్ని బోధిస్తే విని మార్చుకోలే. దేవునిపై తనకున్న నమ్మకత్వాన్ని బట్టి దేవునికి సమర్పించుకున్నాడు. అందుకే ఇక్కడ మనం ఈ తిమోతి పత్రికలు చూస్తాం. సైనికుడు ఎవడైనా యుద్ధమునకు పోవునప్పుడు తను దండులో చేర్చుకున్న వాడిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారములో చిక్కుకోడు. అంటే అర్థం ఏంటంటే, యుద్ధానికి వెళ్ళేవాడు తన ప్రాణం పోతుందని తెలిసినా ఏదో సరదాగా వెళ్తున్నాము, గెలిస్తే గెలుస్తాము లేకపోతే లేదు అనుకొని వెళ్ళడండి. యుద్ధములో జయము కోసము పోరాడుతూ తన ప్రాణాన్ని సహితము పెట్టి విజయోత్సవములో ఊరేగాలనే తపనతో వెళ్తాడు తప్ప అక్కడ ఏమాత్రము మనసులో సనుగుడుతోనో గొనుగుడుతోనో వెళ్ళడు. తను తాను ఒక సమర్పణ కలిగినటువంటి సైనికుడు వలె ఉండాలి క్రైస్తవుడు అంటే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అమాస్య మనకు నేర్పిస్తున్నటువంటి పాఠం ఏంటంటే, సైనికుడు యుద్ధములోనికి వెళ్ళినప్పుడు ఏ రీతిగా తనను తాను సమర్పించుకొని బ్రతికితే బ్రతుకుతాను, చస్తే చస్తాను, కానీ యుద్ధములో విజయానికి మాత్రం ఏమాత్రం వెనుదీయను అని ఏ రీతిగా వెళ్తాడో, అందుకే ఆ 3వ మాటలు అంటాడు, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించు అంటాడు. పౌలు రాస్తున్నాడు తిమోతికి మాటలు, ప్రోత్సహిస్తూ రాస్తున్నాడు, పట్టుదల కోసం రాస్తున్నాడు, సహవాసం కలిగి ఉండాలని రాస్తూ ఉన్నాడు ఈ మాటలు. ఈరోజు ఈ మాటలు వింటున్నా నీవు కూడా సహవాసము, ఓ పట్టుదల, ఓ ప్రోత్సాహం కావాలి. నీ భర్తను ప్రోత్సహించాలి, నీ పిల్లలను ప్రోత్సహించాలి. అరే నాయనా, మన జీవితము నలుసు కంటే బలహీనమైనదిరా. నువ్వు ఎంతగా చదివినా దేవుని కృప లేకపోతే ఏముంది? నువ్వు ఎంత బలవంతుడు అయినా దేవుని కృప లేకపోతే ఏముంది? బలవంతుడు, పరాక్రమశాలి, లక్షల మంది సైన్యం కలిగినటువంటి ఒకే ఒక మరి అమాస్య దేవుని దగ్గర తను తాను అప్పగించుకున్నాడు, సమర్పించుకున్నాడు. ఈరోజు నువ్వు ఏ పార్టీ వాడవు? మనం ఏ పార్టీ వాడము? మన శక్తి ఏ పాటిది? మనల్ని ప్రోత్సహించేవారు లేరు, మనకు అండగా నేనున్నాను అనేవారు లేరు. మరి మనం ఎవరిపై ఆధారపడి దేవునికి దూరంగా ఉంటున్నాం? ఏమి చూసుకొని మనము దేవునికి దూరస్తులుగా ఉంటున్నాం? ఈరోజు ఒక్కసారి ఆలోచించి, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. దేవుని వాక్యం మనకు చక్కగా చెప్తూ ఉంది. దేవుని మనఃపూర్వకంగా మనము తమను తాము తగ్గించుకొని ప్రార్థించే అనుభవంలోనికి వెళ్ళాలి. ఏదో వెళ్తున్నాములే, ఏదో ఒక విధముగా ఏదో నలుగురిలో నేనుగున్నానని చెప్పుకోవడానికి వెళ్తున్నాములే అంటే మన భక్తి జీవితము శూన్యం. మన భక్తి జీవితము దండగ జీవితం అండి. ఈరోజు ఒకసారి ఆలోచించి చూద్దాం. ఒకసారి కీర్తనల గ్రంథము 68వ కీర్తన 19వ వాక్యాన్ని ఒకసారి చూడండి. 68వ కీర్తన 19. అమ్మా, ప్రభువును స్తుతి నందును గాక, అనుదినము ఆయన మా భారం భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగుజేయి దేవుడై ఉన్నాడు. మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా వశము. ఈరోజు నా ప్రియ దేవుని సంగమా, దేవునికి స్థుతి కలగాలి. ఎందుకు కలగాలి అంటే అనుదినము మన భారాన్ని ఆయన భరిస్తూ ఉన్నాడు.
అనుదినము మన భారాన్ని ఆయన భరిస్తూ ఉన్నాడు. మన యొక్క స్థితిగతులను ఆయన చూస్తూ ఉన్నాడు. మనకు రక్షణకు కారణభూతుడుగా ఉన్నాడు. మనల్ని రక్షించాలనే ఆసక్తి కలిగి ఆయన మన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. మరి మనం ఎలా ఉన్నాం? సోమరులమై, నిద్రపోతులమై, ఆయన మాటలు నమ్మక, ఆయన యొక్క బోధలను ఆలకించక మన ఇష్టానుసారమైన జీవితాలను మనం బ్రతుకుతూ ఉన్నాము. చూడండి, తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వాక్యంలో ఇక్కడ రాయబడి ఉంటుంది, ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వాణ్ణి ఎరుగుదును గనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దాన్ని రాబోచున్న ఆ దినం వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముచున్నాను అంటాడు. ఎంత ఏకాగ్రత కలిగినటువంటి నమ్మకాన్ని కలిగి ఉన్నావు. నువ్వు శ్రమలు అనుభవిస్తున్నప్పుడు నువ్వు నమ్మినటువంటి ఆయన నిన్ను ఎరిగి ఉన్నాడని, ఆయన నీకు సిగ్గుపరచనీయడని, ఆయన నిన్ను కాపాడగలడని నమ్మకాన్ని నువ్వు కలిగి ఉన్నావా? అమాస్య కలిగి ఉన్నాడు కనుకనే ఈరోజు తన గురించి మనము లేఖన భాగాల్లో చదువుకోగలుగుతున్నాం. తను చేసినటువంటి కార్యాలను నెమరు వేసుకోగలుగుతున్నాం. మన స్థితి ఏ రీతిగా ఉంది? మనం ఎలా ఉన్నాం? పరిశీలించుకున్నామా? చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వాక్యాన్ని ఒకసారి చూద్దాం. చాలా ప్రియులారా, ఈ మాటను మనం గమనిస్తే చాలామంది దేవుని సన్నిధికి నడవడానికి, దేవుని మాటలను ఆలకించడానికి కొంతమంది మందిరానికి ఎందుకు వెళ్తుంటారు? దేవుని సన్నిధికి ఎందుకు వెళ్తున్నారంటే, ఇక్కడ ఎఫెసీయులు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 6వ వాక్యంలో చూసినప్పుడు, మనుషులను సంతోషపెట్టవలని పెట్టువారు చేయనట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనపూర్వకంగా జరిగించేవారుగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, ఏమంటున్నాడు ఇక్కడ? మనుషులను సంతోష పెట్టడానికి పోవట్లేదంట. మనుషులను సంతోష పెట్టడానికి దేవుణ్ణి మరి తన్ను తాను అప్పగించుకోలేదట. మనపూర్వకంగా అప్పగించుకున్నాడు దేవునికి. ఏమాత్రము మరి ఇక్కడ తడబాటు లేకుండా, ఇక్కడ మనుషుల కంటికి కనబడాలని, కొంతమంది అంతే ఉంటారు కదా, మనుషులు కనపడాలని దేవుని సన్నిధికి నడుస్తూ, మనుషుల మధ్య గొప్పగా ఉండాలని ఏదో సంఘాల్లో కనపడుతూ ఉంటారు. అందుకే ఆయన అంటున్నాడు, అమాస్య అట్లా ఉండలేదట. మనుషుల కోసము దేవుణ్ణి అంగీకరించలేదు. దేవుడే నాకు రక్షకుడని, దేవుడే నాకు విమోచకుడని, ఆయనే నా సైన్యమును నన్ను నడిపించేవాడని మనపూర్వకంగా నమ్మాడు గనుక ఈరోజు నేను మనపూర్వకంగా నమ్మగలిగితే కార్యాలు చూడగలుగుతాము. అందుకే ఆయన అంటున్నాడు, మనుషులను సంతోష పెట్టినట్లు మనం ఉండకూడదండి. మనుషులను సంతోషపెట్టే కార్యాలు మన జీవితాల్లో ఉండకూడదు. మనుషులు కాదు మనల్ని చూసి సంతోషపడవలసింది. ఎవరు చూడాలి? పరమనున్న దేవుడు మనల్ని చూడాలి. పరమనున్న దేవుడు మన ప్రవర్తనను గమనించాలి. అందుకే ఇక్కడ ఆయన అంటున్నాడు, దేవుని చిత్తమును మనపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాడు. అమాస్య కూడా ఏం చేశాడు? దేవుని చిత్తాన్ని మనపూర్వకంగా ఆహ్వానించాడు. నా ఎనకెంత సైన్యం ఉంది, నేను ఎంత బలవంతుడను, నేను ఎవరి దగ్గర ఉన్నాను, నేనున్నది ఎవరి దగ్గర? యెహోషాపాతు అయినటువంటి రాజు దగ్గర సైన్యాధికారిగా ఉన్నాడు. ఒక రాజు యొక్క నీడలో నేనున్నాను. నా వెనక 2 లక్షల పరాక్రమశాలులైనటువంటి యుద్ధ సైనికులు ఉన్నారు. నాకేమి కొదవా? మనమైతే అనుకోమండి, మనమైతే అనుకోమా? ఈ రోజుల్లో
మనకు దేనికి పనికిరాని ఎమ్మెల్యేలు ఫోటోలు పెట్టుకొని, వీడియోలు పెట్టుకొని, వాళ్ళ బర్త్డేలు, వాళ్ళ పుట్టినరోజులు, ఏమేమి హంగామాలో అసలు చూస్తుంటే ఆడోళ్ళు కాదు మగవాళ్ళు కాదండి. ఎంత పిచ్చో. పాస్టర్ గారు పుట్టినరోజు అంటే అడుక్కున్నాడు. మన పాస్టర్ కాదు, 360 రోజులు రోజు పని బాట లేకుండా వచ్చి మాకు వాక్యం చెప్తాడు. ఆయన ఫోటో ఎందుకులే, ఎమ్మెల్యేది పెట్టుకున్నాం. ఎందుకు? మనుషులకు కనపడాలని. కిస్మిస్ వస్తుందని ఆయన ఒక ఫ్లెక్స్ చేసుకోమంటే ఎవడేనండి చర్చి ముందు. ఎమ్మెల్యే పుట్టినరోజు అంటే 30 ఫ్లెక్సీలు, 600 మంది యవనత్తులు వస్తారు బయటకు. అప్పుడు ఆ నుంచి వస్తారు తెలియదు. చూస్తే ఒక్కడ కనపడ్డ ఊర్లో, యా ఊర్లో ఉన్నోడందరి ఫోటోలు సేకరించి వాడెవడో రిస్క్ తీసుకొని చేస్తాడక్క. అది కూడా తీసుకొచ్చి చర్చి ముందే కడతారు. నేనే చూడాల. బో పెడతాడు ఆయన. సాగుతున్నా నిన్ను, కన్నాడా నిన్ను, ఎవడ్రా? నీ కన్న తండ్రి బర్త్డే చెయ్యి, నీ తల్లి బర్త్డే చెయ్యి. 9 మాసాలు పోసి తన ప్రాణాన్ని పణముగా పెట్టి కనిందే ఆ తల్లిని సన్మానించు. ఈ సృష్టికి కారణభూతుడైనటువంటి దేవుణ్ణి ఆరాధించు. ఆయన కొరకు చెయ్యి, ఫ్లెక్సీలు అయ్యి. నువ్వు సంపాదనలో 100 రూపాయలు సంపాదించు, 90 రూపాయలు సేవ ఖర్చు పెట్టు. ఆ మనసు ఉండదండి. అందుకే వాక్యము చక్కగా ఉంటుంది, మనుషుల్ని సంతోషపెట్టాలని. అది కంటికి కనపడాలి. దారిన పోతున్నప్పుడు ఎమ్మెల్యే చూసినప్పుడు, ఈ ఊర్లో నాకు చాలా ఉంది, నా ఫోటో పెట్టిండ్రు, అబ్బా ఈరోజు నా ఫోన్లో నా పుట్టినరో స్టేటస్లు పోబెట్టిండ్రే. దేనికిది? లోకములో సరిపోద్ది. ఎందుకంటే లోకములో మనుషులను సంతోష పెట్టడానికి ఇవన్నీ. దేవుని సేవకుని సంతోషపెట్టు. అప్పుడు ఎవరిని సంతోషపెట్టినట్టు? దేవుణ్ణి సంతోషపెట్టినట్టు. దేవుని సేవకుడు సంతోషంగా ఉన్నాడంటే నీ గ్రామము సంతోషంలో ఉన్నట్టే. దేవుని సేవకుని నువ్వు ప్రేమించగలిగితే ఆయనను ప్రేమించినట్లే. ఆ మనస్సు ఉండదు. మనుషులను సంతోషపెట్టే కార్యాలు చేస్తుంటారు భూమి మీద. ఏం చేస్తుంటారో. నా ప్రియ దేవుని సంగమా, నువ్వు ఏది చేస్తున్నా దేవునికి ముందు మహిమ రావాలి. దేవునికి మహిమ లేకుండా నువ్వు మనుషుల కోసం చేసే ప్రతి కార్యము వ్యర్థమైందే. వ్యర్థమైన విషయాలు ఇంకా ప్రయోజనం లేని కదా. ఒక సైనికుడికి అంత పెద్ద సైన్యం ఉన్నా, మీకులాగా నాకులాగా ఎవరో వచ్చి చెప్తే ఆయన మారలేదు. తన్ను తాను అన్నాడు, తనే తీర్మానం చేసుకున్నాడు. నాకున్న సైన్యము, నన్ను నడిపిస్తున్నటువంటి రాజు, వీళ్ళందరినీ కన్నటువంటి దేవాది దేవుని నేను నమ్మి ఉన్నాను. స్తోత్రం, హల్లెలూయా. అది విశ్వాసం, అది నమ్మకత్వము, అది క్రైస్తవ్యము, అది క్రీస్తును వెంబడించటము. ఆయన భారాన్ని మోయటం అంటే ఇది. అమాస్య ఆయన భారాన్ని మోయటానికి తీర్మానం చేసుకున్నాడు. ఈరోజు ఒక ఊర్లో ఉంటారు కదా, ఎమ్మెల్యే కూడా కాదు, ఏమంటారు, గ్రామము ఊర్లలో పార్టీలకు సంబంధించిన పెద్దలు ఉంటారు. ఒక వస్తున్నాడంటే ఆయన ఎలకాల ఊర్లో ఉన్న 30 మంది పోతా ఉంటారండి ఆయన వెనక. ఎవరు అయ్యానంటే ఆ ఊర్లో ఏదో ఆ పార్టీకి సంబంధించిన మెంబరు, పార్టీ నెంబరు. ఎవరు అయ్యిందంటే ఆ పార్టీ నెంబరు. అమ్మో, పార్టీ నెంబర్ ఇస్తే ఆయన వెనకాల 30 మంది ఉంటారు. 30 మంది ఎందుకు? మనుషుల మధ్య కనిపించాలా? దేవుని సన్నిధికి రమ్మంటే ఈయన ఆశీర్వదిస్తాడు. నాయన, ఈయన నిన్ను దీవిస్తాడు, ఈయన నీ ఆయుష్ను పొడిగిస్తాడు, నీ కుటుంబాన్ని ఎత్తుపట్టుకుంటాడు, నీ అక్కర్లను తీరుస్తాడు. నువ్వు ఈ భూమిని విడిచిన తర్వాత పరమందు చేరటానికి ఒక మార్గాన్ని సరళం చేస్తాడు. ఏమీ ఉండదు. యెహోషాపాతు రాజుగా ఉన్నాడు.
అమాస్య ఆయన యొక్క సైన్యములో సైన్యాధిపతిగా ఉన్నాడు. అతని వెనుక 2 లక్షల పరాక్రమశాలులైనటువంటి సైన్యం ఉంది. ఆడు ఎలా ఉండాలి చెప్పండి? ఎలా ఉంటాడు చెప్పండి? ఒక మామూలు మనిషి గ్రామంలోకి వస్తే గ్రామమంతా ఆయన వెంబడిస్తూ ఉంది. ఏం చూసి? సామాన్య మనుషుల్ని. ఎందుకు? లోకములో మనుషులను సంతోషపెట్టాలనే తపనతో. అయితే అమాస్య అలా ఉండలేదు. మనుషుల కొరకు తన్ను తాను మనపూర్వకంగా దేవుని నమ్మలేదు. దేవుణ్ణి హృదయంలో స్థానం ఇచ్చాడు గనుక, ఆయనలో ఉన్న శక్తి సామర్థ్యములను ఎరిగినవాడు గనుక రాజును కూడా లక్ష్య పెట్టలా. యెహోషాపాతు గురించి ఆలోచన చేయలా. నేను రాజు కింద ఉన్నాను, నా కింద సైన్యం ఉంది, నాకేమి కొదవా అని గర్వపడలేదు. ఈరోజు నీకు ఒక మెంబర్ తెలిస్తే చాలు, ఫలానా మెంబర్. నేను ఎవరు అనుకున్నావు? నేను ఏ పార్టీ అనుకున్నావు? తుచ్చమైన వాటి కొరకు శాశ్వతమైనటువంటి దేవుణ్ణి దాచేస్తున్నారు. విలువలేని వాటిని విలువగా చెప్పుకుంటున్నారు. విలువ కలిగినటువంటి దేవుని సన్నిధికి దూరంగా ఉంటున్నారు. ఈరోజు జ్ఞాపకం చేసుకున్న ప్రియ దేవుని సంగమా, అమాస్య అనేటువంటి ఒక సైన్యాధిపతి, ఒక సైన్యము నడిపిస్తున్నటువంటి నాయకుడికున్న లక్షణాలు ఈరోజు మన జీవితాల్లో ఏమాత్రం ఉన్నాయి? అందుకే 7వ వాక్యంలో అంటాడు, అక్కడే మనుషులకు చేసినట్టు కాక ప్రభువుకు చేసినట్టే ఇష్టపూర్వకంగా సేవ చేయండి అంటాడు. మనం చేసే పని ఎలా ఉండాలంటే ఇష్టంగా ఉండాలి. నేను చెప్తున్నాను, నువ్వు ఏ పని చేసినా దేవుని పని చేస్తున్నప్పుడు ఇష్టంతో చెయ్యి. ఏమండి, మనకు నచ్చని పని చెయ్యి ఇష్టంతో, ఎంత సంతోషంగా ఉంటుందో. మనకు నచ్చదండి ఆ పని చేయటానికి, కానీ ఇష్టంతో చేసినప్పుడు ఎలా ఉంటుంది? చాలా సంతోషంగా ఉంటుంది. ఈరోజు నువ్వు చేస్తున్నటువంటి పని దేవుని పని, దేవుని కొరకు నువ్వు తీసుకునే తీర్మానము మనపూర్వకంగా ఇష్టంగా తీసుకోవాలి. ఇష్టంగా ఎప్పుడైతే దేవుణ్ణి ప్రేమించగలుగుతావో, దేవుని యొక్క కుమారుడుగా కుమార్తెగా ఆయన మన కొరకు దాచివించినటువంటి ఆ శ్రేష్టమైన ఈవులకు మనము అర్హులముగా ఉంటాం. తండ్రి మన కొరకు ప్రయాసపడి దాచిన ఈవులను పొందుకోవాలంటే కుమారుడు ఏమై ఉండాలి? తండ్రి యొద్ద యోగ్యత కలిగిన కుమారుడుగా ఉండాలి. అబ్రహాము ఇస్సాకును యాకోబును ఆశీర్వదించాడు కదా, కానీ ఇస్సాకును ఏం చేశాడు? యాకోబు మోసం చేశాడు. ఎందుకు? నా తండ్రి ఆశీర్వదిస్తాడు, ఆయన దగ్గర ఆశీర్వదించగలిగినటువంటి ఆ కృప ఉంది, ఆ వరము ఉంది, ఆ శక్తి ఉంది, ఆధిక్యత ఉందని ఎరిగి ఉన్నాడు కనుక ఏం చేశాడంటే యాకోబు మోసం చేశాడు. చేశాడా లేదా? సరే, ఎందుకు చేసుకున్నాడు అది వేరే సంగతి. జస్ట్ వాళ్ళిద్దరు అక్కడ జరిగిన ఆ సందర్భం ఏంటి? ఆశీర్వాదం కొరకు జరిగినటువంటి సందర్భం. ఈరోజు అమాస్యను కూడా మనం చూసినప్పుడు దేవుని దగ్గర నుంచి పొందుకోవలసిన ఆశీర్వాదం కొరకు ఎవరి దగ్గర తను అడిగి తెలుసుకొని, లేకపోతే వేరే వేరే వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నది కాదు. అది ఎలా ఉండాలంటే ఇష్టపూర్వకంగా ఉండాలి. దేవుని సన్నిధికి నడుస్తున్నప్పుడు ఇష్టంతో నడవాలి, సనుగుడితో గొనుగుడితో కాదు. దేవునికి ఇస్తున్నప్పుడు ఇష్టంతో చేయాలి. దేవుని పని అంటేనే ఇష్టంగా చేయాలి. అది ఎలా ఉండాలంటే మనపూర్వకంగా ఉండాలని వాక్యం సెలవిస్తుంది. నా ప్రియ దేవుని సంగమా, ఈ రాత్రికాల సమయమందు దేవుని వాక్యము చక్కగా మనకు తెలియజేస్తుంది. ఒక బలవంతుడైనటువంటి, శక్తి కలిగినటువంటి, అన్ని విషయాల్లో స్థిరపడినటువంటి అమాస్య
ఏ రీతిగా దేవునికి తన్ను తాను సమర్పించుకున్నాడో ఈరోజు మన జీవితాలను కూడా అలా సమర్పించుకోవడానికి ఆసక్తి కలిగి ఉన్నావా? అన్ని విధములా శక్తి కలిగినటువంటి వాడు, ఎక్కడా పడిపోయిన స్థితిలో కూడా లేడు, కొదువు కలిగిన స్థితిలో అంతకన్నా లేడు కదా, అవునా కదా? ఈరోజు నాకు తెలిసిన ఒక అబ్బాయి ఉన్నాడు మార్కాపురంలో, ఎమ్మెల్యే దగ్గర ఉంటాడు. ఎమ్మెల్యే గారిని చూసుకుని తను ఎమ్మెల్యే లాగా ఫీల్ అయిపోతుంటాడు. కారణం ఏంటి? ఏం చూసుకొని, నేను ఎమ్మెల్యే గారి దగ్గర ఉన్నాను గనుక నాకేమి పదవలేదు. ఆయన సామాన్యమైన మనిషి, కొంతకాలమే ఉండే మనిషి, తదనంతరము మారిపోయే మనిషి. మరి ఈరోజు మన జీవితాల్లో మనము పరాక్రమశాలి అయినటువంటి దేవుణ్ణి విడిచి సామాన్య మనిషిని పట్టుకుని అలబడుతూ ఉన్నాం. సామాన్య వ్యక్తిపై మనకున్నటువంటి ఆసక్తి దేవునిపై ఎంత ఉంది పరిశీలించుకో. ఎమ్మెల్యే కూడా ఆయన సామాన్యమైన మనిషే, కొంతకాలము నటన, కొంతకాలము మరలా ఇంకొకరి నటన, శాశ్వతమైన నటన కాదుగా. శాశ్వతమైనటువంటి దేవుణ్ణి, శాశ్వతమైనటువంటి కాలక్రమమును నడిపిస్తున్నటువంటి వాడిని విడిచేసి అశాశ్వతమైన మనుషులను వెంబడించడానికి ఎంత పరిగెడుతూ ఉంటారో, ఎంతగా పరిగెడుతుంటారో. ఆఫ్ కోర్స్ మనుషుల సహాయం అవసరమే, కానీ దేవుణ్ణి మించి మాత్రము కానే కాదు. ప్రతి మనిషికి మనిషి యొక్క సహాయం అవసరమే. ఎమ్మెల్యే సహాయం అవసరం కావచ్చు, ఒక నెంబరు సహాయం అవసరం కావచ్చు, ఇంకొక అధికార సహాయం అవసరం కావచ్చు, కానీ దేనికంటే దేవుని కంటే ఎక్కువ మాత్రము కానే కాదు. అమాస్య రాజు దగ్గర ఉన్నాడండి. రాజు దగ్గర కూడా ఏ భటుడుగానో లేకపోతే ఏమంటారు, ఇంకా ఆయన దగ్గర పనిచేసేవారు అనేక మంది పనివారులుగా ఉండలే. అక్కడ కూడా ఇతను ఒక నాయకుడుగానే ఉన్నాడు. అయినప్పటికీ తను తాను దేవుని దగ్గర మనఃపూర్వకముగా తగ్గించుకున్నవాడుగా ఉన్నాడు. మన జీవితాలు ఎలా ఉన్నాయండి? ఎంత జీవితాలు మనవి? ఏ పూట కాపూట గడిచే మన జీవితాలకి దేవుడు అంటే లక్ష్య పెట్టమండి. దేవుని సన్నిధి అంటే భయం ఉండదు, దేవుని సన్నిధికి నడిచే అనుభవమే ఉండదు. ఒక మాటను చదివి మనం ముగింపులోనికి వద్దాం. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వాక్యాన్ని చదివి ప్రార్థన చేసుకుందాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాక్యములను బట్టి మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఇక్కడ రోమాలు ఉన్నటువంటి సంఘ బిడ్డలతో పౌలు గారు బతిమాలుకుంటున్నాడు. నేను కూడా మిమ్మల్ని చేతులెత్తి బతిమాలుకుంటున్నానమ్మా. అయ్యా వినండి, ఆలకించండి. దేవునికి ఇష్టమైనది, అనుకూలమైనది, సజీవ యాగముగా ఉండే మన శరీరాలను దేవునికి సమర్పించాలి. మనుషులకు సమర్పించి మనుషులను వెంబడించి అది కొంతకాలమే జగన్నాటకము. దేవునికి సమర్పించుకో. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధమైనటువంటి ఆయన నామాన్ని సమర్పించుకో. ఆయన నామానికి నీ యొక్క హృదయాన్ని సమర్పించు. అందుకే ఆడ పౌలు భక్తుడు అంటున్నాడు, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మన శరీరాలను ఆయనకు అప్పగించాలి. రెండులో ఒక మాట ఉంటుంది కదా, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో అడిగి తెలుసుకునే మనస్సు మనకు కావాలమ్మా. మనకు కావలసిన మనస్సు ఏంటంటే లోక మర్యాదను అనుసరించమాకండి. లోక మర్యాదలు ఉండాలి, కానీ కొంతకాలమే.
లోక మర్యాదను అనుసరించొద్దని వాక్యం తెలియజేస్తుంది. మరి ఇక దేన్ని అనుసరించాలని మనం చూస్తే ఉత్తమమైనది, అనుకూలమైనది, సంపూర్ణమైనది, దేవునికి ఇష్టమైనది ఏదో అడిగి తెలుసుకొని అనుసరించు. అమాస్య అడిగి తెలుసుకున్నాడు గనుకనే మనపూర్వకముగా దేవునికి సమర్పించుకున్నాడు. ఈరోజు నీ సమర్పణ ఏంటి? లోకములో ఉన్నటువంటి ప్రజలను అనుసరించటమా? లోక మర్యాదల కొరకు మనుషులను మభ్యపెట్టాలని అనుసరించటమా? మనుషుల కంటికి కనపడాలని నువ్వు అనుసరిస్తున్నా, సమర్పిస్తున్నా, నీ అనుభవం దేని కొరకు? దేవుని చిత్తం ఏంటి అడిగి తెలుసుకున్నావా? దేవునికి ఉత్తమమైంది ఏంటి అడిగి తెలుసుకున్నావా? దేవునికి అనుకూలమైంది ఏంటో అడిగి తెలుసుకున్నావా? హృదయాన్ని తెరిచి ఒక్కసారి ఆయన దగ్గరికి వచ్చాడు. మూడో మాటలు అంటున్నాడు కదా, తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించిన విశ్వాస పరిమాణం ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడొగుటకై తగిన రీతిగా తన్ను తాను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వానితోనూ చెప్తున్నాను. స్తోత్రం, హల్లెలూయా. ఎంత చక్కగా ఉంది కదా. అమాస్య యొక్క తీర్మానం ఎలా ఉంది? దేవునికి తన్ను తాను మనపూర్వకంగా అప్పగించుకున్నాడు. అదే మాటను పౌలు గారు రోమా సంఘంలో బిడ్డలతో చెప్తున్నాడు. తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక. రోజులో మనల్ని మనం గొప్ప గొప్పగా ఎంచుకుంటుంటామండి. నేను గొప్ప, నాకేం కాదు, నాకు ఆయన తెలుసు, ఈయన తెలుసు. ఎవరు తెలిస్తే ఏంటి? తెలియాల్సిన ఆయన తెలుసుకోని ముందో నీవెవరో తెలియాల్సిన ఆయన తెలుసుకో. ఒక దినం ఉంటుంది, ఆ దారం దగ్గర నిలబడి అయ్యా తలుపు తీ, నేను వచ్చానంటే నువ్వెవరో నాకు తెలియదు నాయనా అంటాడే. ఆయన ఎవరో తెలుసుకో. ఆయన ఎవరో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయి. ఒక దినం ఉంటుంది, ఆ దినమున మనకు తీర్పు ఉంటుంది. ఆ తీర్పు దిన ద్వారం ఉంటుంది. ఆ ద్వారం దగ్గర మనందరం నిలబడాలి. ఆ ద్వారము తెరిచి ఆహ్వానం పలికిన వారికి మాత్రమే లోపలికి ప్రవేశం. అక్టోబర్ మాసంలో మన ఈసీఐ ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ జరుగుతూ ఉంది. ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ ఎక్కడ జరుగుతుందంటే MGM అనేటువంటి ఒక రిసార్ట్ దగ్గర, అది మన బీచ్కి సమీపంలో జరుగుతుంది. మన మినిస్ట్రీ తరపు నుంచి లెటర్ వచ్చింది. అయ్యా మీకు లెటర్ పంపిస్తున్నాము. ఈ లెటర్లో ఎవరు పేర్లైతే ఉన్నాయో ఆ పేర్లు ఉన్నటువంటి ఏరియా చైర్మన్స్ పర్ హెడ్ ఇంత అమౌంట్ అని కట్టి మీ పేరు రిజిస్టర్ చేసుకోవాలి అన్నారు. నేను అన్నాను, బీచ్ కదా, పిల్లలను అమ్మగారిని కూడా తీసుకొని వస్తాను, పాస్టర్ అమ్మగారిని అన్నాను ఆ సారుతో. లేదండి, ఎవరి పేరైతే ఆ లిస్టులో ధృవీకరించబడిందో వారికి మాత్రమే ఎంట్రీ. అర్థమవుతుందా? రేపటి రోజున మన పేర్లన్నీ తయారు చేయబడతాయి. పరలోకమందు ఆ తలుపు దగ్గర ఉండి పేర్లు పిలుస్తారు. ఏ పేర్లైతే ఆ పేపర్ లిస్టులో ఉంటాయో వాళ్ళకే ఎంట్రీ. ఏమండి, మా పాస్టమ్మను కూడా నేను తీసుకొస్తాను, ఆమె పేరు కూడా ఉందిగా. మన పాస్టమ్మ మన చర్చిలో అలా లేదు పాస్టర్ గారు, మీకు లిస్టు పంపించాం కదా, దాంట్లో ఆమె పేరుందా? లేదయ్యా. నీ పేరుందా? ఉందయ్యా. మరి మీరే అర్హులు, ఆమె వస్తుంది. అర్థమవుతుందమ్మా మీకు? ఒక చిన్న మీటింగ్కి, సేవకుల మీటింగ్కి పాస్టమ్మను తీసుకురావడానికి ఎంట్రీ లేదండి. ఎవరినైతే మేము ఆహ్వానించామో, ఎవరి పేరైతే మేము ధృవీకరించామో వారు మాత్రమే లోపలికి రావాలండి. మిగతా వాళ్ళకు నాట్ అలౌడ్. ఈరోజు నా ప్రియ దేవుని సంగమా, ఒక
ఒక సేవకుల సదస్సులోనే నీ పేరు లేకపోతే, నీకు ఎంట్రీ లేకపోతే, నువ్వు ఈ లోకములో మనిషిగా బ్రతికి మరణించిన తర్వాత పరలోకములో ప్రవేశించడానికి ఆ ఎంట్రీ లేని పరిస్థితిలో నువ్వు ఎక్కడుంటావు? పౌలు భక్తుడు అంటున్నాడు, నువ్వు ఏ స్థితిలో ఉన్నా నిన్ను నువ్వు తగ్గించుకొని, ఏది లోకములో గొప్పదని ఎంచుకొనక దేవుని యొక్క చిత్తానికి నువ్వు ఇష్టడుగా జీవిస్తే, లోక మర్యాదను నువ్వు విడిచిపెడితే, మనఃపూర్వకంగా ఆయన కుమారుడుగా కుమార్తెగా ఉండగలిగితే, అంతకంటే ఈ భూమిపై నువ్వు సంపాదించిన ఏవి దానితో సమానమైనవి కావు. స్తోత్రం, హల్లెలూయా. ఎవరము మనల్ని మనము గొప్పని ఎంచుకోవడానికి వీల్లేదు. దేవుడు అనుగ్రహించిన కృప మనలో ఉందో లేదో పరిశీలించుకోవాలి. ఇది విలువైంది, ఇది విలువైంది. కనుకనే ఆ విలువ ఎరిగినటువంటి అమాస్య దేవుణ్ణి మనఃపూర్వకంగా తన్ను తాను మాత్రమే అంగీకరించి ఆయనకు అవకాశాన్ని ఇచ్చాడు. నేను రాజు దగ్గర ఉన్నటువంటి సైన్యాధికారిని గొప్పగా విర్రవేగలేదు, నా వెనక లక్షల మంది సైన్యము ఉన్నారని విర్రవేగలేదు. దేవుని వైపు సూటిగా చూశాడు, లోక మర్యాదలను విడిచిపెట్టాడు. దేవునికి ఇష్టమైనది, అనుకూలమైనది, ఉత్తమమైనది, మంచిది ఏదో పరిశీలించి తెలుసుకున్నాడు. కనుకనే దేవునికి ఇష్టడుగా నివసించాడు. ఈ రాత్రికాలం పరిశీలించుకుందామా? ఈ రాత్రికాలం మనము కూడా పరిశీలించుకుందాం. ఈ రాత్రికాల సమయంలో మనం కూడా పరిశీలించుకుందాం. అందరము కళ్ళు మూసి ప్రార్థనలోకి భవించుదాం. అందరము కళ్ళు మూసి ప్రార్థనలోకి భవించుదాం. అయ్యా, నన్ను నేను పరిశీలించుకుంటున్నాను, నన్ను నేను పరిశీలించుకుంటున్నాను. అమాస్యకు ఉన్నటువంటి ఆ మనస్సు నైనా ఎంతగా తగ్గించుకొని తను తాను నీకు ఇష్టడుగా నివసించాలని ఆశపడుతున్నాడో ఈరోజు నేను పరిశీలిస్తున్నానయ్యా, ఈరోజు నేను పరిశీలించుకుంటున్నానయ్యా అని ఒకసారి నీవు పరిశీలించుకోవడానికి ప్రయత్నం చేయి. అయ్యా, ఈ లోకం అశాశ్వతమైనది అయినప్పటికీ నేను లోక మర్యాదను మాత్రమే అనుసరిస్తున్నాను. నీకు ఇష్టమైనది, నీకు అనుకూలమైనది, శాశ్వతమైనది ఏదుందో నేను తెలుసుకోలేకపోయానయ్యా అని ఒకసారి నువ్వు మనఃపూర్వకంగా అడగలవా? ఒకసారి అడగలవా? అడిగే మనస్సు నీకుందా? అయ్యా, ఇదిగో నా కుటుంబము నిన్ను ఎరుగకున్నది, నా భర్త లోకం వైపు మాత్రమే చూస్తున్నాడు, నీ వైపు చూడలేకపోతున్నాడు అని అడిగే మనస్సు నీకుందా? అడుగుదామా? అయ్యా, ఈ రాత్రికాల సమయంలో నేను అడుగుతూ ఉన్నాను, అట్టి కృపను నాకు దయచేయన్న వారందరూ కూడా ప్రార్థన చేయండి, హృదయపూర్వకంగా ప్రార్థన చేయండి, మనపూర్వకంగా ప్రార్థన చేయండి. అమాస్య అంటున్నాడు, నాయనా నేను నిన్ను మనపూర్వకంగా అడుగుతున్నానయ్యా, నన్ను ఎవరు ప్రేరేపిస్తేనో, ఎవరు ప్రోత్సహిస్తేనో, ఎవరో నాకు ఏవో మాటలు చెప్తేనో నేను నిన్ను ఆశ్రయించలేదు. హృదయాంతరంగములో నాకు కలిగినటువంటి విశ్వాసమును బట్టి, ఇచ్చను బట్టి, తృష్ణను బట్టి నాయనా నిన్ను అంగీకరిస్తున్నాను, నిన్ను భరించడానికి ఇష్టపడుతున్నాను అని ఏ రీతిగా అమాస్య ఇష్టపడ్డాడో ఈరోజు నువ్వు ఆ తీర్మానంలో ఉన్నావా? నీ భర్తను ఆ తీర్మానంలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నావా? అయితే ప్రార్థన చేయి. అయ్యా, లోకములో ఎందుకు పనికిరాని మేము, అమాస్య కలిగిన సైన్యము లేదు, అమాస్య వలె రాజు కింద సైన్యాధికారిగా మేము బ్రతకట్లేదు, కానీ మా యొక్క కోరికలు, తలంపులు, ఆలోచనలు లోక మర్యాదను అనుసరిస్తూ
నీకిష్టమైన సంగతులను మేము మర్చిపోయి లోకములో సంచారం చేస్తున్నటువంటి నా బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నానయ్యా, నా భర్త కొరకు ప్రార్థిస్తున్నానయ్యా. ప్రార్థన చేయండి, మన కొరకుగా ప్రార్థన చేసుకుంది. నేను నిజంగా ఈరోజు అమాస్య మాకొక మార్గముగా ఉన్నాడు, నా పిల్లలకు ఒక మార్గాన్ని చూపించాడు, నా భర్తకు ఒక మార్గాన్ని చూపించాడు. లోకములో ఉన్నటువంటి నాయకులను మేము అనుసరించగలుగుతున్నాం, లోకములో ఉన్నటువంటి నంబర్లను మేము అనుసరించగలుగుతున్నాం. లోకములో కొంతకాలం అధికారం నుండి కొంతకాలం విడిచిపెట్టే మనుషులను మేము అనుసరించగలుగుతున్నాం. శాశ్వతమైన నీ ప్రేమను, మీరు మమ్మల్ని కన్నా ప్రేమను, మమ్మల్ని ప్రేమించి మాకు ఆయుష్ను ఆరోగ్యమును ఇస్తున్న ప్రేమను, మా కొరకు మీరు కలువరిలో కార్చిన రక్తమును మేము మరిచిపోయామయ్యా. మేము మరిచి లోక మర్యాదను అనుసరిస్తున్నామయ్యా. నీ కలువరి ప్రేమను మేము మరిచాం, మా కొరకు మీరు త్యాగమయ్యారనే విషయాన్నే మేము మరిచాం. తినుట, త్రాగుట, సుఖించుట ఇదే తప్ప నైనా నీ వైపు చూసే మనసే లేని కుటుంబాలుగా మేము బ్రతుకుతున్నామయ్యా. దినదినము ఏమి తిందుమా, ఏమి త్రాగుదామా, ఏమి కట్టుకుందుమా అనే తప్పన తప్ప నీ రాజ్యముని ఎదిగేటువంటి మనసు లేని వారముగా ఉన్నామయ్యా. ఈ రాత్రికాల సమయంలో మేమున్నటువంటి మాటలు మా హృదయాన్ని ఎంతగానో తాకాయ్యా. అమాస్య ప్రభువా, యెహోషాపాతు రాజరికములో ఘనమైనటువంటి సైనికుడుగా ఉన్నప్పటికీ, పరాక్రమ కలిగినటువంటి సైన్యాధికారిగా ఉన్నప్పటికీ, అనేక మంది సైన్యముకు నాయకుడుగా ఉన్నప్పటికీ ఎంతగా నీ దగ్గర తగ్గించుకున్నాడయ్యా. అవునైనా మాలో ఏమీ లేదు, ఎన్నిక లేని వారము, ఏ దినము కా దినము పోషణ లేని వారము, అయినప్పటికీ నీ పాదాల దగ్గర ఇచ్చి మోకరించి అనుభవం లేని వారమయ్యా. లోకములుండే ప్రతి మర్యాదను అనుసరించగలుగుతున్నాము కానీ నీ వైపు చూడలేని వారంగా ఉన్నామయ్యా. ఈరోజు ప్రార్థన చేయి, నీ భర్త కొరకే ప్రార్థన చేయి, నీ కుమార్తెల కొరకు ప్రార్థన చేయి, నీ కుమారుల కొరకు ప్రార్థన చేయి. దేశంలో ఈ రీతిగా లోక మర్యాదను అనుసరిస్తూ దేవుని చిత్తమునకు లోబడని అనేక మంది ప్రజల కొరకు ప్రార్థన చేయవలసిన బాధ్యత ఒక క్రైస్తవుడిగా, క్రైస్తవురాలుగా, క్రీస్తును అంగీకరించినటువంటి కుమారుడుగా, కుమార్తెగా నీ పైన ఉన్నది. ఈరోజు మన ముందు పరిశుద్ధాత్మ దేవుడు అమాస్యను ఒక మాదిరిగా ఉంచాడు. ఆ మాదిరిని ఎరిగి ఉన్నావా? ఆ మాదిరిలో ఉన్న మర్మమును ఎరిగి ఉన్నావా? ఆ మాదిరిలో ఉన్న సత్యమును అనుభవించావా? అయితే ప్రార్థన చేద్దాం, ప్రార్థనలోకి భవించుదాం. పరిశుద్ధుడా, జీవం కలిగిన తండ్రి, నీ పరిశుద్ధమైన పాదాలను బట్టి స్తోత్రాలు. ఇంతవరకు మీరు నాతో మాతో మాట్లాడిన ఈ శ్రేష్టమైన సంగతులను బట్టి మీకు వందనాలయ్యా. ఎందుకు పనికిరాని మేము, లోక మర్యాదను అనుసరిస్తున్న మేము, నీ చిత్తమును అడిగి తెలుసుకోలేని నాయనా మరి అహంకారులమైన మేము, గర్విష్ఠులమైన మేము నాయనా, నీ కృపకు పాత్రులమయ్యే యోగ్యతను మాకు దయచేయ. ఏమి తిందుమా, ఏమి త్రాగుదామా అని తపన పడే మా తలంపులు కాక నీ రాజ్యం ఎత్తికే మనస్సును మాకు దయచేయ. నాయనా, ఈ నా వాక్య భాగాన్ని దీవించండి. ఈ మాసాంతరపు కూడికలో చేరి వచ్చిన బిడ్డలు ప్రభువా, ఏ ఆసక్తితో, ఏ ఆశతో, ఏ తృష్ణతో, ఏ కొదువుతో నీ సన్నిధికి చేరి ఉన్నారో, ఈ మైక్ శబ్దం ద్వారా నీ మాటలు వింటున్నారో, ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆలకిస్తున్నారో, అట్టి బిడ్డల యొక్క కొదువులన్నీ తీర్చండి. మరి ముఖ్యంగా ప్రభువా, అమాస్య కలిగిన మనస్సును దయచేయండి, తగ్గింపును దయచేయండి, మనపూర్వకంగా నీ దగ్గర మోకరిల్లే కృపను దయచేయమని ఈనాటి ఈ మాసాంతరపు కూడికలో, ఈ సంపూర్ణ రాత్రి కూడికలో, ఈ ఆరాధనలో మీరుండి
మీరు నాతో మాట్లాడినటువంటి ఈ శ్రేష్టమైన సంగతులను మా హృదయాలకు అన్వయించుకొని ఆ రీతిగా నడుచుకున్న కృపలో ఎత్తిపట్టమని మా ప్రభు మా రక్షకుడు నాజరేయుడైన యేసయ్య ఘనమైన ప్రశస్తమైన నామములో ప్రార్థించి మనవులన్నీ అడిగి వేడుకొని పొందుకొనే ఉన్నాము తండ్రి. త్రేక దేవుని కృపా కాపుదల చేరి వచ్చిన సంగమునకు సకల పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం ఆయన కృప తోడై నడిపించును గాక. అందరికీ ప్రభు పేరిట